వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాలల రిజర్వేషన్లపై అన్యాయం ఆపాలి. హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ హత్యకు కుట్ర. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై 48 గంటల నిరాహార దీక్ష. బ్రాహ్మణుల సమస్యలపై దేశ్ పాండే దీక్షకు ఈటెల మద్దతు. గ్రూప్ 3లో ఉన్నటువంటి మాల దాని అనుబంధ 25 కులాలు ఏవైతున్నాయో వాటికి మొదటి పాయింట్గా 22వ నెంబర్ని కేటాయించడం జరిగింది. గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు 16గా మాకు ఉండేది. 16వ రాష్ట్రం కేటాయించినప్పుడు మాకు విద్య ఉద్యోగ ప్రమోషన్ అవకాశాలలో మంచి ప్రాధాన్యత ఉండేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 2025 ఏప్రిల్ 14 జీవో నెంబర్ 99 తీసుకొచ్చి రోస్టర్లో 22వ పాయింట్ కేటాయించిందో ఆ 22వ పాయింట్ కూడా మహిళలకు కేటాయించారు. గ్రూప్ 3 ఉన్నటువంటి మహిళలకు. దాని ద్వారా మెజార్టీ అంటే ఉద్యోగాలలో ప్రమోషన్లలో కావచ్చు అనేక అంశాలలో ముందున్నటువంటి మాలలో ఈరోజు మొత్తం తీవ్రంగా నష్టపోతున్నారు. అంటే 22వ పాయింట్ 41, 62, 77, 91 పాయింట్లుగా 5 పాయింట్లు 100 లోపు 5 పాయింట్లు మాకు కేటాయించడం జరిగింది. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14 పైన నోటిఫికేషన్ ఇచ్చినాయి. ఏ నోటిఫికేషన్లో కూడా గ్రూప్ 3 వచ్చేసరికి ఒక్క ఉద్యోగం లేనటువంటి పరిస్థితి. దానికి సంబంధించి మీకు ఉదాహరణ కూడా మేము క్లియర్గా చెప్పాల్సుకున్నాం. మొదటగా శాతవాహన యూనివర్సిటీలో గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి పార్ట్ టైం. 35 పోస్టులు వాళ్ళు పిలిస్తే దాంట్లో గ్రూప్ 3కి 2 పోస్టులు 5% ప్రకారం రావాల్సినవి 2 పోస్టులు. కానీ మాకు 0గా చూపించిందట. ఎందుకంటే రోస్టర్లో 22 పాయింట్ ఉండడం వల్ల. అదేవిధంగా డిఎంఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకంలో అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దాంట్లో మొత్తం భర్తీ చేసిన పోస్టులు 607. మాకు వర్గీకరణ ప్రకారం 5% ప్రకారం చూసుకుంటే 31 పోస్టులు రావాలి. మాకు ఎన్ని వచ్చినట్టే కేటాయించిన పోస్టులు 26, నష్టపోయిన పోస్టులు 5. ఇలా చెప్పుకుంటే పోతే చాలా నెంబర్ ఆఫ్ పోస్టులలో నోటిఫికేషన్లలో గ్రూప్ 3కి మొత్తం 0 ఉద్యోగాలు చూపిస్తూ తీవ్రంగా మాలను అణచివేసేటువంటి ప్రయత్నం కుట్ర అమలవుతుందన్న విషయాన్ని ఈ పౌర సమాజం ముందు మీడియా ముందు మీరు తీసుకురావాల్సుకున్నాం. నా పేరు బుడ్డ సత్యనారాయణ. నేను హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కొనసాగుతా ఉన్నాను. మరి గతంలో నాపై కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేసి చాలా ఇబ్బందులు పెట్టినటువంటి జక్కిడి శివచరణ్ రెడ్డి ఆయన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై SC/ST కేసు పెట్టడం జరిగింది. మరి SC/ST కేసు కూడా అతనిపై నమోదు చేయడం జరిగింది పోలీసు వాళ్ళు. అదే అదునుగా మరి ఎన్నో రకాలుగా కొంతమందితోటి నా పైన SC/ST కేసు పెడతాడా, వాడు మన్సూరాబాద్లో ఎట్లా బతికి బట్టగడతాడో ఎట్లా తిరుగుతాడో చూస్తా అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన గత 3 రోజుల కింద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అతను. మరి ఈరోజు నిన్న సాయంత్రము నేను నా పని వలన నేను మన్సూరాబాద్లోని మరి సరస్వతి నగర్ కాలనీలో మన నజీర్ బైక్ షాపు, అదే మన బీరప్ప గుడి ఎదురుగా నజీర్ బైక్ షాప్ దగ్గర నిన్న సాయంత్రం కూడా కొంతమంది నాకు అనుమానంగా కొంతమంది కనిపించారు. నేను అంత అనుమానం పల్లె ఏముందిలే అని చెప్పేసి టేకడిగా తీసుకున్నా. మళ్ళీ ఈ రోజు ఉదయం సుమారుగా 10 నుంచి 10:30 ప్రాంతంలో మరి నేను అక్కడికి రావడం జరిగింది. నాపై ఒక అతని పేరు ఏదో చెప్పాడు ఇప్పుడే, అరవింద్ రెడ్డి సమ్ది ఏదో పేరు చెప్పిండు. అతను నాపై ఇంకో అతనికి సైగ చేసుకుంటూ నాపై దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. చేస్తున్న క్రమంలోనే నేను అలర్ట్ అయిపోయినాను. అలర్ట్ అయ్యి అప్పటికే అక్కడ ఉన్నటువంటి చాలా మంది మెయిన్ రోడ్ పెద్ద రోడ్డు కాబట్టి నన్ను చూసి చాలా మంది ఆగి ఎమ్మటే నేను పట్టుకున్నాం. ఒకరిని ఎప్పుడైతే పట్టుకుంటామో ఆ అపోజిట్ లో చెరువు కట్ట మీద ఇంకో 2 ఉన్నారు. వాళ్ళు ఎమ్మటే పారిపోయారు. ఇంకో అతను వీనికి అపోజిట్ లో ఉన్న ఇంకో అతను ఒక బైక్ మీద కూర్చున్న అతను వాడు ఎమ్మటే బీరప్ప గుళ్ళ నుంచి పారిపోయాడు. వీని పట్టుకొని మేము గట్టిగా అడిగినాం. అక్కడ ఉన్న ఆ సమయంలో కూడా చాలా మంది అక్కడ చేరుకున్నారు. ఎవరు ఏందని చెప్పేసి వాడిని పట్టుకొని ఎమ్మటే పోలీసు వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళ నాన్న నెంబర్ తీసుకొని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిరు. ఎవరైతే మేము పట్టుకున్నామో వాడు ఎమ్మటే ఫోన్ చేస్తే వాళ్ళ తండ్రికి మావాడు బీటెక్ చేస్తున్నాడు, ఇబ్రాహీంపట్నంలో ఉంటాడు, ఆడెందుకు ఉంటాడు, అక్కడ ఎందుకు వస్తాడని చెప్పి వాళ్ళ నాన్న మాట్లాడడం జరిగింది. సరే మంచిదని చెప్పేసి ఎమ్మటే పోలీసు వాళ్ళు రావడం జరిగింది. అతను పట్టుకొని మరి పక్కకు
జరిగిరు పోలీసు వాళ్ళు. అడిగిరు, ఎందుకు వచ్చినావు ఇక్కడ, నువ్వు బిఎన్ రెడ్డిలో ఉంటా అంటున్నావు, ఇక్కడ నీకేం పని అంటే చెప్పలే. 2-3 సార్లు పోలీసు వాళ్ళు గట్టిగా అడిగిరు. అడిగేసరికి ఎమ్మటే నన్ను రెక్కి నిర్వహిస్తున్నాము, రెక్కి అంటే అబ్జర్వ్ చేయమన్నారు నన్ను ఈయనని అని చెప్పి ఓపెన్ చెప్పడం జరిగింది. మరి ఎవరు చేయమన్నారు, ఎవరు చేయను అంటే అప్పుడు మేము 10 మంది దాక్కున్నాం కదా, మా ముందు చెప్పలే. పోలీసు వాళ్ళు కొంచెం పక్క తీసుకుపోయి క్లియర్గా అడిగిరు. ఓపెన్ చెప్పేసిండు, జక్కిడి శివచరణ్ రెడ్డి ఇక్కడ అబ్జర్వ్ చేయమని చెప్పిండు, మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పిండు అని చెప్పేసి ఓపెన్ గా పోలీసు వాళ్ళకి చెప్పడమే. ఎమ్మటే పోలీసు వాళ్ళు అతన్ని ఎమ్మటే వ్యాన్ వేసేసుకొని తీసుకొని వచ్చేసారు. 5,000 కోట్లు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఈ జీవో నెంబర్ 9 రద్దు చేసి ఈ స్కీమ్ను యథాతథంగా పాత విధానం ప్రకారమే కొనసాగించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలు బహిష్కరించి కలెక్టరేట్లు ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు ముట్టడి చేసి ర్యాలీలు జరపడం జరిగింది. ప్రభుత్వము లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. కోర్సు పూర్తి చేసిన వాళ్ళు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు చదువైపోయింది, సర్టిఫికెట్లు కాలేజీలలో ఉన్నాయి. ఇంత అన్యాయమా? పేద కులాలకు స్కీమ్ పెట్టి డబ్బులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళిస్తున్నా, మంత్రులు ఇళ్లకి వెళ్ళిస్తున్నా. మంత్రులు 100 కోట్లు సంపాదించుకుంటా పేద పిల్లల కడుపు స్కాలర్షిప్లు ఇవ్వకుండా, ఫీజులు ఇవ్వకుండా జీవితాలతో చెలగాట మారుతున్నారు. ముఖ్యమంత్రి గారికి నేను మంచిగా విజ్ఞప్తి చేస్తున్నా, నీ మనసు మార్చుకో. వేదిక మీదనేమో బీసీలు చదువుకోవాలి, కలెక్టర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్ కావాలని చెప్తున్నావు. ఆచరణలో బడ్జెట్ ఇవ్వకుండా అవరోధాలు సృష్టించి బీసీలను చదువుకోకుండా కుట్ర చేస్తున్నారు. ఈ వైఖరిని మార్చుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలి. నిన్న రామచంద్రరావును అందరం విద్యార్థులు అభినందిస్తున్నారు, నిరాజనం పడుతున్నారు. రామచంద్రరావు జిందాబాద్ అంటున్నారు. ఎందుకంటున్నారు? రామచంద్రరావు తెగించి 48 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నాడు పిల్లల కోసం. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా విద్యార్థుల కోసం దీక్షలు, ఉద్యమాలు చేపట్టాలని చెప్పి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒక 10 లక్షల కోట్ల రూపాయలు 10 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్కు డబ్బులు వచ్చేట్టు చేసుకోవాలి. స్వామి కార్యం స్వహా కార్యం కూడా 30% ఎంతో వీళ్ళకి వచ్చినట్టు చేసుకోవాలి. ఇది వీళ్ళ ఎజెండా. ఇవాళ డెఫినెట్గా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజానికం అంతా కూడా చూస్తున్నారు. ఇవాళ ఒక్క 22A ఇక్కడే పరిమితం కాదు, ఎక్కడికో పరిమితమైంది. నేను అంటున్నా, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో, అర్బన్ సీలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతున్నాయో ప్రైవేట్ వాళ్ళకు జాగిర్లా కట్టబెట్టే ప్రయత్నం చేయకండి. ఇది మంచిది కాదు. ఇప్పటికే గ్యాప్ ఏర్పడ్డది. ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాం, పేదోడికేమో ఇంటి స్థలాలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, పేదవాడికి కడుపున తిండి లేదు. ఉన్నోడేమో మన కళ్ళ ముందే ఒకటే తరంలో వాడి 10,000 కోట్లు అంటాడు, 20,000 కోట్లు అంటాడు, 30,000 కోట్లు అంటాడు. భారత రాజ్యాంగం ఏమో అంబేద్కర్ రాసిందేమో డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండు. ఎటుపోతుంది ఒకసారి అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఓట్లేసి గెలిపించి కుర్చీలో కూర్చోబెట్టిన కర్మానికి ఇలా మా ఉసురు పోసుకుంటున్న భావన వస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు బంద్ చేసి వీటి మీద సమగ్రమైన విచారణ చేసి వీటిని అన్ని కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.